నేటి దైవవాక్కు యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. యోనా చేసిన ప్రకటన విని సత్యదేవుని నుండి వచ్చిన ఉపదేశం ఆలకించి అందరూ అనగా నినెవే పట్టణస్థులందరూ మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఉపవాసముతో దేవుని దరికి చేరాలనుకున్నారు. అందరికీ ఉపవాస దినంగా చాటించారు. అందులో అల్పులేమి గనులేమి అందరూ అనగా ఆ పట్టణస్థులందరూ గోనె పట్టను కట్టుకున్నారు. ఎంత ఐక్యతతో అందరూ కలిసి దేవుని వైపు తిరుగుటకు తీర్మానం తీసుకున్నారు. అందరూ ఏకీభవించారు. నినెవే పట్టణస్థులు నిజ దేవుని గురించి సరిగ్గా తెలియని ప్రజలు నివసిస్తున్న నగరం అది. ఆ ప్రజలు చాలా జాగ్రత్తగా యోనా చేసినటువంటి బోధలు విని దేవుని వైపు తిరగడం ఎంత ఆశ్చర్యకరం. వారిలో మారు మనసు, పశ్చాత్తాపం, అంతేకాదు ఉపవాస దీక్షతో కూడిన భక్తి, దేవుని వాక్కు వినుట తోడనే వెలుగు కలుగును అను రీతిగా వారిలో దేవుడంటే భయము, భక్తి, అందరూ గోనెపట్ట ధరించి ఉపవాస దీక్షలో ఉన్నారు. నినెవే మహాపట్టణంను పరిపాలిస్తున్నది కూడా శక్తివంతుడైన అష్షూరు రాజు. ఆయన కూడా తగ్గించుకున్నాడు. తన రాజ్య ప్రజలు చేయుచున్నది వినినప్పుడు అష్షూరు రాజు కూడా తన సింహాసనము మీద నుండి క్రిందకు దిగుట, అంతేకాదు తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అనగా ఒక రాజు సింహాసనము రాజవస్త్రములు తీసివేయడమే కాకుండా గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చున్నాడంటే తనను తాను పూర్తిగా దీనుడిగా చేసుకొని ప్రభు వైపునకు తిరిగినాడు. ఈ నినెవే పట్టణస్థులందరూ అలాగే రాజు తీసుకున్న తీర్మానము తీసుకొని పశ్చాత్తాపడి మొర్ర పెట్టుచున్నట్లు చూస్తున్నాం. మన జీవితాల్లో దేవుని వాక్కు వింటున్నాం, విడిచిపెడుచున్నామా? వెంబడించుచున్నామా? విడిచిపెట్టుచున్నామా? మనం కూడా దేవుని వాక్యము వినినప్పుడు అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు తీసుకుంటూ దేవునికి ఇష్టమైన ప్రియమైన పిల్లలుగా ఉండే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.